చిన్న బాబు మరియు సన్నీ. ఇది ఒక చిన్న బాలుడు మరియు అతని కుక్క మధ్య ఉన్న ప్రేమ, విశ్వాసం, ధైర్యం గురించి చెప్పే మనసును తాకే కథ. ఒక చిన్న గ్రామంలో చిన్న బాబు అనే పిల్లాడు ఉండేవాడు. వయసు 10 సంవత్సరాలు మాత్రమే అయినా అతని మనసు చాలా పెద్దది. తల్లిదండ్రులు పొలాల్లో పనిచేస్తూ రోజంతా బిజీగా ఉండేవారు. బాబుకు ఆటలు ఆడడానికి, మాట్లాడడానికి ఎవరూ లేక అతడు చాలా ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు బాబు ఇంటి ముందు కూర్చొని ఉన్నప్పుడు వర్షం నుండి తడిసిన ఒక చిన్న కుక్కపిల్ల అతని దగ్గరకు వచ్చింది. అది వణుకుతూ, ఆకలితో ఉన్నట్టు కనిపించింది. బాబు దానికి కొద్దిగా అన్నం ఇచ్చాడు. కుక్కపిల్ల వెంటనే తినేసి తన తోక ఊపుతూ బాబుని చుట్టూ తిరిగింది. ఆ క్షణం నుంచే బాబు దానిని సన్నీ అని పిలవడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి బాబు, సన్నీ ఇద్దరూ విడిపోని స్నేహితులయ్యారు. ఉదయం లేస్తే మొదట సన్నీని చూసి నవ్వేవాడు. స్కూల్కి వెళ్లేటప్పుడు సన్నీ బాబును అంచువరకు పంపేది. బాబు తిరిగి వచ్చాక అది ఆనందంతో ఎగిరిపడి అతని చేతులు చుట్టేసేది. గ్రామంలోని అందరూ వారి బంధాన్ని చూసి మురిసిపోయేవారు. ఒకరోజు గ్రామం పక్కన పెద్ద వరద వచ్చింది. వర్షం ఆగకపోవడంతో చెరువులు పొంగిపోతున్నాయి. బాబు ఇంటి దగ్గర ఉన్న చిన్న వాగు కూడా ఉప్పొంగి ప్రవహించింది. బాబు తల్లి, తండ్రి పొలాల్లో చిక్కుకుపోయారు. బాబు వారిని చూడడానికి పరుగెత్తాడు. కానీ వాగు దాటడం ప్రమాదకరం. అదే సమయంలో బాబు కాలు జారి నీటిలో పడ్డాడు. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ బాబుని కొట్టుకుపోతుండగా సన్నీ దూకి అతని బట్ట పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. కుక్కకి కూడా భయం వేసినా అది ఆగలేదు. చివరికి సన్నీ తన శక్తినంతా ఉపయోగించి బాబుని తీరానికి లాగింది. బాబు సురక్షితంగా బయటపడ్డాడు. కానీ సన్నీ మాత్రం అలసిపోయి కదలలేకపోయింది. బాబు దాన్ని తన మడిలో పెట్టుకుని, సన్నీ, లేచి చూడు, నేను బాగానే ఉన్నాను అని ఏడుస్తూనే ఉండిపోయాడు. కాసేపటికి సన్నీ మెల్లగా కళ్ళును తెరచి బాబుని ముఖం చూసి తోక ఊపింది. బాబు ఆనందంతో దానిని కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి బాబు ప్రతిరోజూ సన్నీకి మంచి ఆహారం, ప్రేమ ఇచ్చేవాడు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సన్నీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక జంతువు కూడా మనిషి ప్రాణం కాపాడగలదంటే ప్రేమకు జాతి మతం ఉండదు అని అందరూ చెప్పుకున్నారు. బాబు, సన్నీ ఇద్దరూ ప్రతి ఉదయం కలిసి ఆడుకుంటూ, సాయంత్రం చెరువు దగ్గర సూర్యాస్తమయాన్ని చూసి సైలెంట్గా కూర్చుంటారు. వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా హృదయాలు ఒకే తాకిడిలో మాట్లాడేవి.